అధ్యక్షులు ఎవరైతే బాగుంటో ఒక సాధారణ కార్యకర్తగా మీ ఒపీనియన్ ఏముంటుంది? ఎవరైతే బీసీలో సీఎం అని ప్రకటించారు, బీసీ అయితే బాగుంటుందా, ఎవరు అధ్యక్షులు అయితే బాగుంటుంది తెలంగాణ? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నిర్ణయిస్తారు. కార్యకర్తల మనోవైజ్ఞానికి అనుకూలంగా ఈరోజు అధ్యక్షుడు నిర్వహిస్తారు. అధ్యక్షుడు ఎవరైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అవుతారు. కార్యకర్త అనేది బాగుంటుంది కార్యకర్తల యొక్క భావన. డెఫినెట్లీ అధ్యక్షుడు కావాలంటారా, ఎవరు కావాలంటారు? భారతీయ జనతా పార్టీ అసలు కులం అనే సమస్య ఉండదు. ఈయన ఆ కులం బీసీ సీఎం అన్నారు కదా, బీసీ సీఎం. అది నేనేమంటున్నానా, ఈరోజు మెజారిటీ అభిప్రాయము కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మేము చిన్న కార్యకర్తము, ఒక కార్యకర్తలుగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి మేము పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరంతా కొట్లాడు, ఓకే, మీకు 8 సీట్లు మిమ్మల్ని నమ్మి మోడీని చూసి ఈరోజు తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇచ్చారు. దానికి మీరు ఇంతవరకు న్యాయం చేస్తారు. మీకు ఎక్కడ చూసినా మీ అధ్యక్షుడు లేడు కాబట్టి మీరు కొట్లాడంలో వెనుకాడంలో ఉంటారు అని చెప్పేసి అంటారు. మీరు ఏమంటారు? అధ్యక్షుడు లేరని ఎవరన్నారన్న? కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్నాడు, అతనికి బాధ్యతలు ఉన్నాయి, అక్కడికి ఢిల్లీకే పరిమితం అవుతుంది. అదే చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు. పార్టీ విత్ డిఫరెన్స్, పార్టీ విత్ క్యాడర్. మాది కుటుంబ పార్టీ కాదు. ఒక నాయకుడు ఉంటే కేసీఆర్ ఉంటే ఉద్యమం చేయాలి, కేటీఆర్ అంటే మా పార్టీలో పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఉన్నాయి. ఒక హోదాలు ఉన్నాడు కాబట్టి బాధ్యతలు ఉన్నాయి. సో ఇక్కడ ఏదో గ్యాప్ ఫీల్ అవుతుంది. అట్లే ఏదో హీరో లెక్క ఒక రోజు వచ్చి అక్కడ ఉండి పోతుండ. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము 9 ఎంపీ సీట్లు గెలిచినాం. 9 ఎంపీ సీట్లు మేము గెలవాలి. దాన్ని ఎవరు తప్పు పడతలేరు. 2 ఎంపీలు గెలిచినప్పుడే 10 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు మా నాయకులు. దాని విషయంలో మిమ్మల్ని ఎవరు అడుగుతారు? ఒకటే అడుగుతారు. ఒక రోజు వచ్చి తెలంగాణ సమస్యలకు ఈ రోజు కొట్లాడడంలో బీజేపీ వెనుకబడ్డది, అధ్యక్షుడు నియమిస్తే దీనికి అన్ని చెక్ పడుతుంది. ఏమనుకోవాలి, ప్రతిరోజు నిరంతరం ఒక రోజు వచ్చి ఒక రోజు తెలంగాణ ప్రెస్ మీట్ పెట్టడం కూడా మాట్లాడుతూ సమస్యల మీద మాట్లాడితే సమస్యలు తీరుతాయా? రోజు కొట్లాడాల్సిన అవసరం. అరే సమస్యలు తీరుస్తున్నాం. ఈరోజు నిరుద్యోగులకు సమస్య వచ్చిందంటే బండి సంజయ్ గారు ఎక్కడికి వచ్చారు? రోడ్డు మీదకి వచ్చారు. కేటీఆర్ లెక్క ప్రెస్ మీట్ పెట్టిన రూమ్లో కూర్చొని. అదేవిధంగా నేనంట మూసీ సమస్య వస్తే ఎవరు కూర్చున్నారు? మూసీ నిద్ర వేసింది ఎవరు? రోజు మా అధ్యక్షుడు కాదు. మూసీ నిద్ర వేసింది మా అధ్యక్షుడు కాదు. రైతు దీక్ష చేసింది మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు కాదు. రైతు హైడ్రా వచ్చినా, మూసీ వచ్చినా, లగచర్లు వచ్చినా, ఏ ఇష్యూ వచ్చినా ప్రతి క్షణం ప్రజాపక్షం అంటూ కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేటువంటి కేటీఆర్ లెక్క కాదు, లేదంటే డిస్ట్రక్షన్ పాలిటిక్స్ చేసేటువంటి ఈ రేవంత్ రెడ్డి లెక్క చెప్పుకుంటారు. ఇప్పుడు మా నాన్న కోరుకుంటూ, మా తాత కోరుకుంటూ బీజేపీ ప్రభుత్వం వస్తుందని నేను కోరుకుంటూ నా కొడుకులు కొట్లాడు, ఇదే చెప్పుకుంటూ పోతారా? ఇక కొట్లాడే మాకు 2% అధ్యక్షుని పెట్టుకొని కొట్లాడారు. 2% నుంచి 6%కి వచ్చినాం, 6% నుంచి 31%కి వచ్చినాం, 31% నుంచి రేపు 51%కి వస్తున్నాం. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము 31%కి వచ్చినాం కదా. మొన్న 9 మంది ఎంపీలను గెలిచినాం కదా. మేము డెఫినెట్లీ మేము ఏమంటే రానున్న టైంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే తెలంగాణ న్యాయం చేస్తారని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ బీజేపీ గెలుస్తాం మేము అనుకుంటాం. ఆదరించేందుకు రెడీ ఉన్నారు మీ బీజేపీని, కాకపోతే మీరు దాన్ని గ్రాప్ చేసుకోవడానికి లేరు అని చెప్పేసి అనిపిస్తుంది. మీ అధ్యక్షుడు ఇంతవరకు ప్రకటించాలి, ఎవరైతే బాగుంటుంది అంటూ మీ అధ్యక్షుడు అంటే ఇది మాది ఒక అడ్మినిస్ట్రేటర్ బీజేపీ అనేది సంస్థాగతంగా నిర్ణయం అవుతుంది. బూత్ లెవెల్ నుంచి అవుతుంది, కొంచెం టైం పడుతుంది. పక్కా అధ్యక్షుడు ఇప్పుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. 8 ఎంపీలు గెలిచినాం. 8 ఎంపీలు గెలిచిరు, ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. మోదీ మన తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి లేక ఒక ధర్నాలో పాల్గొన్నాడు, ఎందులో పాల్గొన్నాడు, ఒక దాని మీద మాట్లాడాడు. కేంద్ర మంత్రి పదవులు ఉన్నాడు. కేంద్ర మంత్రి పదవి ఆ మంత్రివర్గానికి న్యాయం చేసుకుంటూ పాటు తెలంగాణ ప్రజల కోసం, మీరు రైతుల కోసం కొట్లాడాలి కదా. ఈ తెలంగాణ ప్రజలు కూడా అవసరం కదా. రైతుల కోసం దీక్ష చేసిండు కిషన్ రెడ్డి గారు. మూసీ నది రోజు సినిమా హీరో లెక్క వచ్చిపోతే అయిపోతుంది. ఏందండి కంటిన్యూ చేసిండు మూసీ నది దగ్గర దీక్ష. ఇంతవరకు కేటీఆర్ ఒక రాత్రి కేటీఆర్ హైడ్రా పేరుతో నాటకాలు చేసిండు. ఒక్క పూటలన్నా మూసీ బస్సులలో పోయిండా? మా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రాజాసింగ్ గారు, ఈటల రాజేందర్ గారు ఆ బస్సులు ఉన్నాడు, ఆ బస్సులో వండుకోరు. అలా బాధలు తెలుసుకురు. ఆ బస్సు వాళ్ళకి ధైర్యం ఇచ్చారు. బీజేపీ పార్టీ మీకు అండగా ఉంటారు, మీరేం ధైర్యం పడకూరు. ఇలా మొఖాల టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా పోయేది? మా గోషామెల్లనే మూసీ బెల్ట్ ఉంది. మా రాజాసింగ్ గారు అక్కడికి పోయినన్ని సార్లు ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీడర్లు కానీ ఒక్క పూట బీ రాలేదు. మేము వాళ్ళతో ఉన్నాం, వాళ్ళతో బాధలు పంచుకున్నాం, వాళ్ళ పక్షాన నిలబడ్డారు. ఇవాళ వాళ్ళు ధైర్యంగా ప్రభుత్వానికి నిలబడ్డారంటే భారతీయ జనతా పార్టీ అండగా ఉందని కాబట్టే వాళ్ళు ధైర్యంగా అండగా నిలబడ్డారు. కార్యకర్తగా ఎవరు అధ్యక్షులు అయితే బాగుంటుంది అనుకుంటారు? అది ఇప్పుడు మా బీజేపీ పార్టీ హైకమాండ్ ఎవరికి ఇచ్చినా, ఏ కార్యకర్తకి ఇచ్చినా ఆయనే అంత శుద్ధితోని కష్టపడి పనిచేసే కార్యకర్త. మాకు పలానా ఒపీనియన్ ఉంటుంది, ఈయన అయితే బాగుంటుంది, వీళ్ళైతే బాగుంటుంది అంటే భారతీయ జనతా పార్టీలో ఆ సిస్టమ్ లేదండి. ఎవరు ఇచ్చినా మంచి వ్యక్తికే ఇస్తారని మాకు నమ్మకం ఉంది. కార్యకర్తలకు తప్పకుండా ఆ కార్యకర్తకు అనేది ఇస్తారు.
ఒక దళిత బిడ్డగా నాకేందంటే ఒక బహుజన బిడ్డకి ఇస్తే బాగుంటారని ఒక దళిత బిడ్డగా ఒక బహుజన బిడ్డకి ఒక బీసీ క్యాండిడేట్ ఉంటే బాగుంటారని ఆలోచన మాకుంది. చాలా మటు తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకటే పార్టీ బీసీ క్యాండిడేట్ని సీఎంగా ప్రకటించింది. ఇంతవరకు ఏ పార్టీ కూడా చేయలేదు. మేము బహుజనులని మా గుండెల్లో పెట్టుకొని వెళ్ళే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే. బీజేపీ అధ్యక్షుడు ఎప్పుడు నియమిస్తారంట? సంస్థాగత ఎన్నికలు నడుస్తున్నాయి అన్న. మా ఇంకా క్రియాశీల సభ్యత్వం ఇప్పుడు ఎండుకు వచ్చింది. కొంచెం వెనక తగ్గడం వల్లనే వాళ్ళకి ఏదో ప్లస్ వచ్చినట్టు అయితే అన్న మీకు మాకు మీడియా సపోర్ట్ లేదన్న. ఏమైనా సోషల్ మీడియాలో పట్టుకొని చేయాలి. అది ఏంది వాలంటీర్గా మేము అలా వేరే పార్టీలాగా సోషల్ మీడియా వాలంటీర్కి మేము జీతాలు ఇష్టం కాదు. దేశం కోసం, ధర్మం కోసం, సిద్ధాంతం కోసం పనిచేసేవాళ్ళు. వాళ్ళ సమయమే మేము మా పార్టీకి, మా కార్యకర్తలుగా, మా నాయకులు సమయం ఇవ్వడం గొప్ప అనుకుంటాం. ధనం ఇవ్వడం గొప్ప అనుకోము. సమయం ఇవ్వడం, సిద్ధాంతానికి సమయం ఇవ్వడం, పార్టీకి సమయం ఇవ్వడం గొప్ప అనుకుంటాం. వాళ్ళక ఫండింగ్ చేయం. సో అట్లా మీరు చూసుకుంటే బీజేపీ ప్రతి అంశం మీద స్పందిస్తుంది. మాకు నెలకి 2-3 కార్యక్రమాలు, ధర్నాలు ఉంటాయి. నేను ఈరోజు వీడికి వచ్చినా అంటే ఒక ధర్నా ఉంది కాబట్టి అంటే 10 సంవత్సరం నిత్యం మేము ప్రజలనే ఉంటున్నాము. కాకపోతే మాకు మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ లేదు. మేము సోషల్ మీడియా వాళ్ళు తీస్తేనే మేము చేసే పోరాటాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మమ్మల్ని వాళ్ళగా మేము డబ్బులు ఇచ్చి, ఫండింగ్ ఇచ్చి మేము లేపుకునేంత లేదు. కానీ మేము కొట్లాడేది ప్రజలకు తెలుసు కాబట్టి మాకు అంత ఓటు బ్యాంక్ దినదిన పెరుగుతుంది. ఎంపీ ఎలక్షన్లో చూసారు, కాంగ్రెస్ టక్ ఆఫర్ వచ్చినాం, కాంగ్రెస్ దాటిపోయినాం. మా ఓటు పర్సెంటేజ్ చూసుకోరు మీరు. ఇప్పుడు తెలంగాణలో వచ్చేది మాదే ప్రభుత్వము. అప్పుడు ఇలా అన్ని బయట పెడతారు. మా నాయకుడు అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందండి? ఒక కార్యకర్త సామాన్య తెలంగాణలో ప్రభుత్వం బీజేపీ ఏర్పాటు చేయాలంటే ఒక కార్యకర్తగా ఎవరు అధ్యక్షులు అయితే బాగుంటుందంట? మీ ప్రశ్నలే సమాధానం ఉంది. నేను కార్యకర్తని, ఎవరు అధ్యక్షుడు పనిచేస్తాను. నా పార్టీ నేర్పింది అది, నా ఆర్గనైజేషన్ నేర్పింది అది. ఎవరు అధ్యక్షుడినా పనిచేస్తాం. అధ్యక్షుడు ఉంటే అధ్యక్షుని కలుపుకుంటాం. వారి యొక్క సలహా సూచనలు పాటించి వారు చెప్పిన దిశానిర్దేశంలో పోతాం. మీరు అన్నారు కార్యకర్త, బీజేపీ కార్యకర్తకి అధ్యక్షునితో ఇంకోతో పని లేదు. సిద్ధాంతమే వాళ్ళకి ముఖ్యం. మాకు అంటే ఎన్ని రోజులు కలగంటారు? ఇప్పుడు కార్యకర్త మా ప్రభుత్వం వస్తుంది, మేము అది చేస్తాం, ఎన్ని రోజులు కలగంటారు? కళలు మంచి అధ్యక్షుడు ఉంటేనే కదా మీకు ప్రభుత్వం వచ్చేది. అలా మేము కళలు కంటున్నాం, దాని గురించి పోరాటం చేస్తాం. కాబట్టి ఈరోజు మా ఓటింగ్ ఎంతవరకు పెరిగింది, మా సీట్లు మీ కార్యకర్తలు చెప్పింది మా తాతలు అన్నారు బీజేపీ ప్రభుత్వం వస్తుందని, మేము అంటున్నాం, మా కొడుకులు కూడా అంటారు కావచ్చు, కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చేటట్లేదు అంటారు. నా వేరే పాటల ధనస్వామ్యం ఉంది, వేరే పాటల అవినీతి ఉంది, వేరే పాటల మాఫియాలు ఉన్నాయి, వేరే పాటల చాలా ఈ సమాజానికి పనికిరాని అంశాలను, సమాజానికి పనికిరాని చర్యలతోటి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుతున్నారు. కానీ మా పార్టీ అట్లా కాదు. నిజాయితీ, న్యాయంగా, ధర్మబద్ధంగా పోతున్నాం. కాబట్టి నిజానికి ఎప్పుడైనా సరే ఎక్కువ తొందరగా రాదన్న. అబద్ధమే ఊరంతా అంటారుగా, నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరు. అట్లా మాది ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా చేసే పని కాబట్టి అవినీతికి ఆస్కారం లేని కార్యాచరణ మా పార్టీలో ఉంటుంది. కాబట్టి తొందరగా వెలుగు రావచ్చు, కాకపోతే వెలుగు పోకపోవచ్చు. కానీ మా కష్టం అనేది దినదిన అభివృద్ధి చెందింది కాబట్టి అన్న ఈరోజు మా ఓట్లు పెరిగినాయి, సీట్లు పెరిగినాయి. ఒకప్పుడు రాయలసీమ ఒక్కరు ఉండే అసెంబ్లీలో, దాంతో 4 అయినారు. ఇది 8 మంది అయినారు. ఈరోజు మాకు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఉన్నారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు మా తెలంగాణకే. ఇప్పుడు మీ ఆశ 30 సీట్లు వస్తాయి అనుకుంటే 8 సీట్లకు పరిమితం. అది ఫేక్ ప్రచారం చేసి కన్నా ఇప్పుడు బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి ఉన్న సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు స్పాన్సర్ చేసే సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఒక రాంగ్ నెరేటివ్ బిల్డప్ చేసిన బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. దాని తెలంగాణ ప్రజలు ఏంటంటే అరే ఈ రిస్క్ అంటే ఎందుకు, మనకు ఫస్ట్ ఓడగొట్టాల్సింది ఎవరిని, టీఆర్ఎస్ని, అదే కేసీఆర్ని. కాబట్టి అనుకోకుండా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్. ప్రజలు కూడా ఊహించలేరు. ఇప్పుడు ప్రజల మనసులో కాంగ్రెస్ తెచ్చుకోవాలని అంత బలమైన కోరిక ఉంటే మా జిహెచ్ఎంసీ ప్రజలు ఒక్క సీట్ అయినా గెలవచ్చు. ఎందుకు గెలవాలి? ప్రజలకి ఇష్టం లేదు. అది కేసీఆర్ అనే నియంతృత్వ పాలకుడిని పక్కన జరపనికి ఆల్టర్నేట్గా ఆయన కేసీఆర్. కానీ కాంగ్రెస్ రావాలి, రేవంత్ రెడ్డి రావాలని వేయలే. అర్థమైందా? బీఆర్ఎస్ బీజేపీ అని ఒక నెరేటివ్ కాంగ్రెస్ బిల్డప్ చేసింది. కాబట్టి ఈ రిస్క్ అంతా ఎందుకు? ఒకవేళ బీజేపీకి వేసి మళ్ళీ బీఆర్ఎస్ వస్తాడేమో, కేసీఆర్ నెత్తి మేము కూర్చుంటాడేమో, ఎందుకు అని అట్లా పక్కన పెట్టారు. అదే ఎంపీ ఎలక్షన్ చూడడం క్లారిటీ ఉంది పబ్లిక్కి. బీజేపీకి 1 సైడ్ వేసారు. నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ని చూసారు, కాంగ్రెస్ని చూస్తారు, నెక్స్ట్ ఆటోమేటిక్గా బీజేపీ వస్తుంది. దీంట్లో సందేహం ఏం లేదు. అని మా ఓటింగే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనుకుంటారు. మరి ఆయన అరెస్ట్ అయినా అరెస్ట్ కాకపోయినా పబ్లిక్ ఫరక్ పడేది ఏం లేదు. పబ్లిక్ లైట్ తీసుకోరు బీఆర్ఎస్ని. మీరే ఇంకా అడుగుతున్నారు కానీ లైట్ తీసుకోరు. ఆ ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీట్ కూడా రాదా అన్న? రీసెంట్గా పవర్ దిగిపోయిన ఒక్క సీట్ రాదా అన్న? 17 ఎంపీ సీట్లు, ఒక్క సీట్ రాకపోతే అర్థమైంది. మీరు అన్నట్టంటే ఇప్పుడు కేటీఆర్ పడిపోయిండు కాబట్టి మళ్ళీ లేపాలని అరెస్టులు అంటారంట. అంతే కదా. మరి ఇదివరకు ఉప్పు తిన విశ్వాసం ఉంటుంది కొంతమంది పెయిడ్ సోషల్ మీడియా వర్కర్స్ కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కానీ ఉప్పు తిన విశ్వాసం ఉంటుంది. కాబట్టి ఆ విశ్వాసం ఇప్పుడు ఈ సమయంలో, ఈ సందర్భంగా చూపెడుతున్నారు, ఆయన వాడుకుంటున్నారు. అంతే. ఇంకో 2 సంవత్సరాలు అయితే ఆల్బీలు రెడీ చేసుకుంటారు. ఏదో కొత్త ఇక పవర్లో కొత్త దిగిపోయింది కాబట్టి ఎంతో చూపెడతారు. ఇంకా సంవత్సరాలు చూడండి టీఆర్ఎస్ని మెయిన్ స్ట్రీమ్ మీడియానే కవర్ చేయాలి, లైట్ తీసుకుంటుంది.
అది ఓకేనా అన్న? అంతా బాగానే ఉంది అంత ఉంది, కానీ మీ అధ్యక్షుడిని మీరు పెట్టుకోవడం వల్ల మంచి 8 సీట్లు ఇచ్చిర్రు, ఎంపీ సీట్లు అంత ఆషమాషి కాదు తెలంగాణకు రావడం అంటే. అంత జనాల ఆదరణ ఉంది, కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని డ్రాప్ చేసుకోలేకపోతుంది అని ఒక వాదన వినిపిస్తుంది. ప్రజలు ఆహ్వానిస్తున్నారు, కానీ మీరు మరి దాన్ని ఆహ్వానం తీసుకుంటలేరు. ఎందుకు ప్రాబ్లం ఎక్కడ పోతుంది? యాక్చువల్లీ ఏంటంటే మనకు ఇప్పుడు 2014లో మనము సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఏర్పడ్డ తర్వాత దాని తర్వాత మనకు మన తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చినాయి. కార్పొరేషన్ ఎలక్షన్లో మన బండి సంజయ్ గారి నాయకత్వంలో 48 సీట్లు మనం గెలవడం జరిగింది. అంటే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్న కవులు కూడా 48 సీట్లు గెలిచినామంటే మన భారతీయ జనతా పార్టీ సత్తే ఏందో మనం ప్రజలు వాళ్ళకు మనకు అవకాశం ఇచ్చి బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ దాని తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లు యాక్సెప్ట్ చేస్తారు మిమ్మల్ని, కానీ మీరెందుకు తీసుకుంటలేరు అంటున్నారు. అదే చెప్తున్నాం కదా, మేము ఏమంటున్నామంటే పార్టీ ఏంటంటే సెంట్రల్ పార్టీ, కేంద్ర ప్రభుత్వము అధిష్టానం ఏదైతే మనకు సెంట్రల్ పార్టీ ఏముంది, వాళ్ళకి ఎంపీ సీట్లు కావాలి, ఎత్తుకోలేరు. మరి ఈడ రావాలంటే ఎమ్మెల్యేలు కావాలి కదా. ఖచ్చితంగా అందుకోసమే ఇప్పుడు కార్యాచరణ సంస్థాగతంగా కార్యాచరణ పార్టీ అదే సెంట్రల్ పార్టీ ఏమైనా ఇక్కడ పార్టీ నాశనం అయినా సరే ఏమైనా సరే వాళ్ళకు ఎంపీ సీట్లు అయితే సరిపోతుందని కేంద్రం ఆలోచించదా? లేదు, అట్లా ఆలోచించడం లేదు. సంస్థాగతంగా బూత్ స్థాయి నుంచి మనము కార్యకర్తలను రెడీ చేస్తాము. దాని తర్వాత డివిజన్ కమిటీ ఉంటుంది, బూత్ కమిటీ, డివిజన్ కమిటీ, జిల్లా కమిటీ, స్టేట్ కమిటీ ఉంటుంది, నేషనల్ కమిటీ ఉంటుంది. ఒక సిస్టమ్ ప్రకారం పోతున్నాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రావడానికి శాయశక్తుల మీరే అన్నారు, ప్రజలు మీ వైపు ఉన్నారు, మీరు తీసుకుంటలేరని. ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా తెలంగాణలో మనం ఎగరేయబోతున్నాము. ఇది ఈ యొక్క మీడియా ముఖంగా మేము ప్రజలకు తెలియజేస్తాం. ఒక కార్యకర్తగా ఎవరు అధ్యక్షులు అయితే బాగుంటుంది అంటారు? ఎవరంటే ఇప్పుడు ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు చేసిరు, బండి సంజయ్ గారు చేసిరు. మన దాంట్లో ఎట్లుంటుందంటే పార్టీలో ఒక్కరికే అధిష్టానము అధ్యక్షుడిగా ఉండని చెప్పి ఎవరు కూడా చెప్పడం జరగదు. ఎందుకంటే మనకు నేషనల్ ప్రెసిడెంట్ ఒకసారి వీలైతే 2 సార్లు, అంతకుమించి ఎక్కువ సార్లు చేయరు. అట్లనే నేషనల్ నుంచి స్టేటు డివిజన్ కానీ మన సిటీ కానీ ఏ కమిటీ కానీ ఒక సిస్టమ్ ప్రకారం వీళ్ళు చేసిరంటే మళ్ళీ ఒకసారి వేరే వాళ్ళకి అప్పగించే అవకాశం ఉంటుంది. దానికి అయితే బీజేపీ లేచే అవకాశం 10 మంది దానికి పోటీలో ఉంటారు. నేను చేయాలనుకుంటారు, ఎవరైనా ఆశ ఉంటుంది నేను చేయాలని. కానీ అధిష్టానం గుర్తిస్తుంది ఎవరైతే కరెక్ట్, దీనికి ఎవరైతే న్యాయం చేయగలుగుతారు వాళ్ళకు అధిష్టానం ఇస్తే దానికి మేము. కిషన్ రెడ్డి ఉన్నాడు, అక్కడికి సెంట్రల్లో పరిమితం అవుతుండు, తెలంగాణ సమస్యలు పక్కకి వెళ్ళినాయి. బీజేపీ దీనిపైన పోరాడడం తక్కువ చేసింది, అది ఉన్నది వాస్తవం. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు ఇంకో అధ్యక్షుడు అయితేనే పూర్తి స్థాయిలో పనిచేస్తేనే ఇక్కడ సమస్యలను ఫోకస్ చేసి ముందుకు తీసుకునే అవకాశం ఉంటుంది. మీరేమంటారు? అంటే ఇప్పుడు 5 ఏళ్ళు ఒక రకంగా ఉన్నాయి, ఒకటి పొట్టి, ఒకటి దొడ్డు, ఒకటి సన్నగా అట్లా ఉంటుంది. ఒక్కొక్కరు 10 విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు మీడియా ఉన్నది, మీరు ఒక విధంగా మీరు మీడియా టెలికాస్ట్ చేస్తారు, మాట్లాడతారు. మీ ఇంకో మీడియా ఒక విధంగా టెలికాస్ట్ చేస్తుంది, మాట్లాడుతుంది. అట్లే పార్టీలో కూడా నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కిషన్ రెడ్డి గారు సామరస్యంగా ఏదైతే మనకు పనులు కావాలో సామరస్యంగా చేసుకుంటూ వెళ్తారు. బండి సంజయ్ గారు అగ్రెసివ్గా ఉంటారు కదా, కాంగ్రెస్ను బీఆర్ఎస్ను ఎదుర్కోవాలి కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికే రైతు ఇక్కడనే ధర్నా పెట్టిండు కిషన్ రెడ్డి గారు. అదే మూసి ఒక సినిమా హీరో లెక్క వచ్చి ఒక షో లెక్క ఇచ్చిపోతుంది తప్ప పూర్తి స్థాయిలో మాత్రం ఒక అధ్యక్షుడిని కొట్లాడే పొజిషన్లో లేడు. అందుకోసం చెప్తున్నా కదా, ఇప్పుడు మనకు అందకు ముందుకేమో బండి సంజయ్ గారు చేసిన పోరాటంకి కొంతమంది ఏమన్నారు అగ్రెసివ్గా పోతున్నా అంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు స్మూత్గా పోతే ఈయన స్మూత్గా పోతున్నా అంటారు. అంటే మీరే 2 మాటలు మాట్లాడితే ఇక ఎంతో కొంత పార్టీ అయితే లాభం జరిగింది. కిషన్ రెడ్డి గారు కూడా వల్ల కూడా పార్టీ లాభం జరిగింది. 8 ఎంపీ సీట్లు గెలిచినాము సెంట్రల్ నుంచి. కిషన్ రెడ్డి గారు మోడీని చూసి వేసామంటారు ఓట్లు. ఓకే, మోడీని చూసి వేసారు. కానీ ఇక్కడ మనకు తెలంగాణ నుంచి మనకు సంబంధించిన సెంట్రల్ మినిస్టరు కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ పథకాలు కానీ డబ్బుల విషయంలో ఆయన అక్కడ నుంచి మనకు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నాయా కూడా ఇక్కడ చేస్తున్నారు అండి. అవునండి, సెంట్రల్ సంబంధించిన కొన్ని మనకు డబ్బులు రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తోటి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అక్కడ వీళ్ళకు స్టేట్ గవర్నమెంట్ ఏదున్నా కూడా మనకు డెవలప్మెంట్ కావాలంటే సెంట్రల్ సపోర్ట్ కావాలంటే కిషన్ రెడ్డి గారితో మాట్లాడే కదా. రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు సెంట్రల్కి వెళ్ళి మాట్లాడి కొన్ని డబ్బులు తెచ్చుకోవడం జరిగింది. మాకు కావాలని చెప్తున్నా. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా సెంట్రల్కు పోలేదు, ఎవరిని అడగలే. మోడీని వస్తే కూడా పట్టించుకునే పాపన పోలేదు. ఎవరు బీసీ అయ్యే అవకాశం ఉందా అధ్యక్షుడు? ఇప్పుడు మా ఆలోచన ఏముంటుంది, బీసీ అయితే బాగుంటుందని మా ఆలోచన ఉన్నది. ఎవరైతే నిజంగా కూడా పార్టీ కోసము అంతర్కరణ శుద్ధితోటి పార్టీకి నిజాయితీగా నీతిగా పనిచేస్తారో వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా మేము సహకరిస్తాము, పనిచేస్తాము. అధ్యక్షులు ఎవరైతే బాగుంటుంది, ఎప్పుడు అధ్యక్షుడు నియమించబోతుంది?
అన్న చూడండి, భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద పార్టీ ఉంది. అందులో సామాన్యులాగా మేము కూడా కోట్ల మంది కార్యకర్త ఇక్కడ ఉన్నారు. చిన్న చిన్న ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం ఉంది. పెద్ద ఉన్నోళ్ళు ఏదైతే లీడర్ ఉన్నారో ఆయన చూసుకొని ఎవరికి డిసైడ్ చేయాలి, ఎవరికి వేస్తే మంచిగా ఉంటాయి. నీ ఒక సాధారణ కార్యకర్త నువ్వేం కోరుకుంటున్నావు, ఎవరైతే బాగుంటుంది? అన్న చూడండి, సాధారణ కార్యకర్త ముఖ్యంగా ఏముంటాయంటే ఎవరైనా అయ్యో 100% తెలంగాణలో ఉన్న కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు డిసప్పాయింట్లో ఉన్నారు. ఎందుకో ఏదో ఆందోళనలో ఉన్నారు. వాళ్ళకు ఉత్తేజం నింపి మళ్ళీ కొట్లాడే విధంగా వేయాలంటే మంచి అధ్యక్షుడు ఉండాలి అనేది ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమంటారు? ఎవరైతే మీరు అట్లా గట్టిగా కొట్లాడగలరు? అన్న ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీలో స్లో కాదు, మొత్తం ఫాస్ట్గా ఉంది, మంచి ఫామ్లో కూడా ఉంది. ఏ అధ్యక్షులు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే పని చేస్తున్నారో సమాజం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, అదేవిధంగా ఏ అధ్యక్షుడు కూడా వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ బీసీలు అయితే బాగుంటుంది అంటారు. ఎవరైనా ఉంటే ఇది భారతీయ జనతా పార్టీ, బీసీ సీఎం అన్నారు కదా, బీసీకి ఇచ్చే అవకాశం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ ఏదైతే డిసిషన్ తీసుకుంటుంటే ఆ డిసిషన్ ప్రకారం మీరు బీసీ సీఎం అన్నారు. మాకు ఎవరైనా వస్తే మాకు పని చేయాలి, ఆ సిద్ధాంతం మనకి ఉంది. అదే పని మేము చేస్తూనే ఉంటాం. మ్యాటర్ కాదు. మాకు కులాలు, సంఘాలు అట్లాంటి ఏం మ్యాటర్ ఉండదు. భారతీయ జనతా పార్టీలో ఎవరైనా వస్తే పని చేయాలి అనే ఆలోచన అయితే కంపల్సరీ ఉంది మనకి. ప్రధానంగా చూస్తామంటే తెలంగాణ ప్రజలు బీజేపీని యాక్సెప్ట్ చేసి 8 సీట్లు ఇచ్చారు. కానీ ఇంకా ఎందుకో తెలంగాణ ప్రజలను సంబంధించి చూస్తుంటే అధ్యక్షుడు నియామకంలో ఇంకా డిలే జరుగుతుంది. ఎందుకంటే అధ్యక్షుడి నియామకం అనేది అది మనకు సెంట్రల్ పార్టీ నుంచి ఉంటుంది. ఏదైనా సెంట్రల్ పార్టీలో ఎవరైతే అధ్యక్షునికి నియమిస్తారో వాళ్ళ దాన్ని బట్టి అవుతుంది. మంత్ ఎండింగ్ లోపల కొత్త అధ్యక్షుడు బీజేపీ పార్టీకి రాబోతున్నారని మొన్న మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు బూత్ స్థాయి కమిటీలు పడుతున్నాయి. బూత్ స్థాయి మండల కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు అనేది ఇప్పుడు కొత్తగా బాడీ అంతా చేంజ్ అవుతుంది. త్వరలో కూడా అంటే ఈ మంత్ ఎండింగ్ లోపల కానివ్వండి, జనవరి 1st వీక్లో కానివ్వండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తగా ఎవరైతే బాగుంటుంది అంటారు? మీ ఒపీనియన్ ఒక కార్యకర్తగా, సాధారణ కార్యకర్తగా ఏమంటారు మీరు? ఎవరైతే బాగుంటుంది? బీజేపీ అనేది సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ. బీజేపీ అనేది ప్రజలకు దగ్గరగా ఉన్న పార్టీ. ప్రతి ఒక్క కార్యకర్తకు అవకాశం ఇచ్చి ఒక నాయకునిగా తీర్చిదిద్దే పార్టీ. ఏదో బీఆర్ఎస్ పార్టీ లాగా, ఏదో కాంగ్రెస్ పార్టీ లాగా కుటుంబాలకు కానీ, డబ్బున్నోడికి కానీ కట్టబెట్టే పదవులు కాదు ఇవన్నీ. ఇప్పుడు ఈ బీజేపీ పార్టీలో ముఖ్యంగా ఏంటంటే ఒక కార్యకర్త నుంచి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అది బీజేపీ పార్టీ అని అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఇప్పుడు మా మోడీ గారు మన తెలంగాణ తరపున బీసీ అయితే బాగుంటుందా? వేరే ఇప్పుడు మీరు బీసీ సీఎం అన్నారు, సో అదేవిధంగా బీసీని చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు బీసీ, ఓసీ, ఈ జెండర్ ఇది కాదు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు మొన్ననే కులగణాలది జరిగింది కదా, దాని ప్రకారం మన తెలంగాణలో స్ట్రాటజీలన్నీ ఇప్పుడు కులాల మీద పడి కుల రాజకీయాలు చేస్తున్నాయి. అలా కాంగ్రెస్ను, బీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే ఎవరైతే బాగుంటుందంట? కాంగ్రెస్ని, బీఆర్ఎస్ని ఎదుర్కోవాలంటే బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరు దమ్మున్న నాయకులు. అధ్యక్షుడు మెయిన్ కాదు, అధ్యక్షునికి అయిపోతుంది. అధ్యక్షుడు అని కాదు, ఎవరికి ఇచ్చినా బీజేపీ పార్టీ అనేది ప్రజల దగ్గరికి వెళ్ళే నాయకుడిని మాత్రమే ఎంచుకుంటుంది. కార్యకర్తలు కష్టపడుతారు అంటే ముందుండి ఇప్పుడు అధ్యక్షుడు కదా మెయిన్ లీడ్ చేసి, కార్యకర్త నుంచి నాయకులు వెళ్తారు కదా. ఇప్పుడు అలాంటి కార్యకర్తల నుంచి నాయకులకు వెళ్ళిన నాయకుడికే రాష్ట్ర అధ్యక్షుడిగా మా బీజేపీ పార్టీ పట్టం ఎవరినిచ్చినా యాక్సెప్ట్ చేస్తాము. ప్రతి ఒక్క కార్యకర్త తన వెంట ఉండి బీజేపీ పార్టీని తెలంగాణ ప్రభుత్వంలో ముందుండడానికి సహకరిస్తాం. ఇక ప్రధానంగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినప్పటికీ దాన్ని ఉపయోగించే గ్రాఫ్ను ఉపయోగించుకున్నటువంటి సిచ్యువేషన్లో బీజేపీ లేదు అని చెప్పేసి అంటే భ్రమ అంతే. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత మెంబర్షిప్ ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. ఒకవేళ అట్లాంటిది గ్రాఫే లేకపోతే మనకి మెంబర్షిప్పే కాదు కదా. మెంబర్షిప్ అంతా పక్కన పెట్టి సార్, తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసి మీరు 100% నెక్స్ట్ బీజేపీ వస్తుంది. అది రాష్ట్ర అధ్యక్షుడు కొట్లాడేందుకు అధ్యక్షుడే సరిగా లేడు. అక్కడే పనిచేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద, తెలంగాణ సమస్యల మీద పెద్దగా స్పందించాడు. వచ్చి ఒక రోజు హీరో లెక్క వచ్చి అట్లా షో చేసిపోతాడు. ఎవరు అధ్యక్షుడు అంటున్నారు మీరు? అధ్యక్షుడు ఏ అధ్యక్షుడు? ఎవరు అధ్యక్షులు? బీజేపీ అంటున్నారా? బీజేపీ. అట్లా సమస్యనే లేదు. మీరు కిషన్ టూరిస్ట్ లెక్క వస్తుండే కదా తెలంగాణ. అది మీరు అనుకుంటున్నారు. కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా ఒక పద్ధతిగా పోతారు, పద్ధతిగా మాట్లాడతారు. వీళ్ళలాగా చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి కాదు ఆయన తెలంగాణ ప్రజల సమస్యలు కూడా పోరాడాలి. ఖచ్చితంగా పోరాడుతున్నారు కదా. ఇప్పుడు ఏ సమస్య మీద మాట్లాడలేదు మీరు చెప్పండి? ఏ సమస్య మీద మాట్లాడలేదు? ఇప్పుడు మన మూసీ మీద మాట్లాడలేదా? హైడ్రా మీద మాట్లాడలేదా? ఒక టూర్ వచ్చినట్టు వెళ్ళిపోతాడు. అట్లా ఆయన సెంట్రల్ మినిస్టర్ కదా అన్న. సెంట్రల్ మినిస్టర్. మరి ఇక్కడ వాస్తవానికి అతనికి బాధ్యతలు ఉన్నాయి.
బాధ్యతతో దాన్ని ఎవరు తప్పుపడ్డం బాధ్యతలు చేయాల్సిందే. సో అట్లాంటప్పుడు తొందరగా ఇక్కడ ఒక అధ్యక్షుడు నియమిస్తే ఇక్కడ బీజేపీ గ్రాఫ్ బిల్లియన్కి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు నెల 2 నెలలకి గ్రాఫ్ ఏం పడిపోదు బీజేపీది. ఇప్పుడు ఆల్రెడీ అధ్యక్షుడు ఉన్నాడు, అది నడుస్తున్నది. సంవత్సరం అయిపోయింది, ఇంకా అధ్యక్షుడు ఉన్నాడు కదా, లేకపోతే మీరు ఆ మాట అనాలి. అధ్యక్షుడు ఉన్నాడు. ఆయనకు బాధ్యతలు ఎక్కువ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి వాస్తవం. ఇంకొకళ్ళు ఇక్కడ ఉన్న ఫుల్ టైం పనిచేసిన ఇంకో అధ్యక్షుడు తొందర నియమించే అవకాశం ఇస్తారు. అవన్నీ గ్రౌండ్ వర్క్లు నడుస్తున్నాయి. ఇప్పుడు బూత్ సైడ్ నుంచి అన్నీ పడతా వస్తున్నాయి. సంక్రాంతికి వరకల్లా కొత్త అధ్యక్షులు వచ్చేస్తారు. అధ్యక్షులు ఎవరైతే బాగుంటుంది అంటారు? అది మనం చెప్పలేమన్నా. అంటే మీ ఒపీనియన్, ఒక కార్యకర్తగా ఎవరు ఇలా అయితే నాకు బాగుంటుంది అనే ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు నేను అందరిని అభిమానిస్తా. అటు ఇటు బీసీలుగా ఉన్నా లేకపోతే ఏ వర్గం నుంచి అయితే అంటే ఒక బీసీ కావాలని కోరుకుంటా. అని అది అధిష్టానం ఏం నిర్ణయిస్తే దానికి మనం కట్టుబడి పనిచేస్తాం. అంటే మన బీసీ సీఎం చేస్తా అంటారు కాబట్టి బీసీ అధ్యక్షుడు చేసే అవకాశం ఉంది. 100% బీజేపీ మాటిచ్చిందంటే దాని మీద ఖచ్చితంగా నిలబడుతుంది. బీసీ ముఖ్యమైన అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుంది. 100% ఉంటుంది.